ఒకప్పుడు ఒక ఊరిలో అనసూయ అనే ముదుసలి, లక్ష్మి అనే తెలివైన కోడలు ఉండేవారు. వాళ్ళ ఇద్దరి మధ్య ప్రతిరోజు వాగ్వాదం జరుగుతుండేది. ఎవరు తెలివిగా ఉంటారో చూడాలని. ఒకరోజు అనసూయ లక్ష్మిని పరీక్షించాలనుకుంది. ఖాళీ కుండ తీసుకుని లక్ష్మికి ఇచ్చి చెప్పింది, ఈ కుండతో బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకురా. కాని కుండ బయటకు ఒక్క చుక్క నీళ్లు పడకుండా తేవాలి. లేకపోతే ఈ రాత్రి అన్నం నువ్వే వండాలి. లక్ష్మి ఎప్పటికప్పుడు సవాలుకు సిద్ధంగా ఉండేది. కుండ తీసుకుని బావి దగ్గరికి వెళ్ళింది. అనసూయ చెప్పినది పూర్తి చేయడానికి ఎలా చేయాలో ఆలోచించి ఒక చమత్కారమైన ఐడియా తట్టింది. కుండ నింపి పెద్ద ఆకుతో మూత కప్పి ఒక్క చుక్క నీళ్లు పడకుండా తీసుకువచ్చింది. లక్ష్మి ఇంటికి వచ్చి కుండను అనసూయకు ఇచ్చింది. ఇదిగో అత్త, కుండలో ఒక చుక్క నీరు కూడా బయటపడకుండా తీసుకొచ్చాను. అనసూయ లక్ష్మి తెలివితేటలను చూసి ఆశ్చర్యపోయింది. తప్పు లేదని అంగీకరించింది. కాని కోడలు తెలివితేటలను చూసి నవ్వకుండా ఉండలేకపోయింది. ఆ రోజు నుంచి అనసూయ మరియు లక్ష్మి మధ్య సదా వాగ్వాదాలు కొనసాగుతూనే ఉండేవి. కాని ఇద్దరూ ఒకరికొకరు గౌరవం మరియు ప్రేమతో చూసేవారు.